విచక్షణాధికారం అనేటటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి అంశం. ఆ విచక్షణాధికారం వికృతమైనటువంటి పోకడలకి పోతే మేము చెప్పేటటువంటిది కరెక్టు, అదే సందర్భంలో ఎదుటి వాళ్ళు చేసినప్పుడు మాత్రమే రాంగ్ అంటే అదే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. జగన్ విధ్వంసపు పాలన సాగించాడు అనడానికి ఏ సాక్ష్యాలు అయితే చూపెట్టారో దానికి పదింతలు విధ్వంసం చేస్తే ఎలాగ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు? ఏది విధ్వంసం అంటారు? ఇది ఆలోచించుకోవాల్సిన సందర్భం. లిక్కర్ కుంభకోణం కేసు, బాలాజీ గోవిందప్ప, అట్లాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ ముగ్గురికి కూడా బెయిల్ ఇచ్చింది ఏసీబీ న్యాయస్థానం. నిన్న సాయంత్రమే బెయిల్ ఇచ్చింది. నిన్న మధ్యాహ్నం బెయిల్ ఇస్తే నిన్న సాయంత్రానికి పేపర్స్ వెళ్ళినాయి. అయితే రిలీజ్ చేయాల. ఏంటంటే ఓ 10 నిమిషాలు లేట్ అయింది. విజయవాడ సిటీ నడిబొడ్డున, అది పెద్ద లెక్కలోకి తీసుకోదగ్గదా? సరే పోనీ సాంకేతికం. ఇవాళ పొద్దున ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే అసలు విషయం ఏంటయ్యా అంటే జైలు పని ఏంటి? బెయిల్ వస్తే రిలీజ్ చేయటం, బెయిల్ క్యాన్సిల్ అయితే మళ్ళీ జైలుకి పంపిస్తే జైలుకి తీసుకోవడం. అది వదిలేసి ప్రభుత్వం లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్టు హైకోర్టుకి వెళ్తోంది, అక్కడ లంచ్ మోషన్ పిటిషన్ వేస్తోంది, ఆదివారమైనా విచారణ చేయమంటోంది, వీళ్ళ బెయిల్ రద్దు చేయమంటోంది. పొరపాటున వాళ్ళు బెయిల్ రద్దు చేసేస్తారేమో, ఆ కారణంగా మేము మిమ్మల్ని వదలము అని చెప్పి అధికారం జైలుకుంటుందా, జైలు శాఖ ఉంటుందా? అంటే ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దాంతో వాళ్ళని వాళ్ళ పొద్దును కూడా ఆపారు. ఆపితే చివరికి న్యాయస్థానానికి సంబంధించినటువంటి న్యాయవాదులు వచ్చి జైలు బయట ఆందోళన, జైలు లోపల ఆ నిందితుల ఆందోళన, ఇద్దరు దాదాపు 2 గంటల సేపు ఆందోళన చేశాక అప్పుడు ఇంకా హైకోర్టు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బెంచ్ మీటింగ్ అయ్యి బెంచి దాని మీద విచారించట్లేదు కాబట్టి వదిలిపెట్టారు. ఇది డెమోక్రసీనా? ప్రజాస్వామ్యంలో ఈ ధోరణైనా కోరుకునేటటువంటిది ప్రజలు? ఇలా ఇదివరకు ఇట్లా చేస్తుంటే ఊరుకునేవాళ్ళ? ఇదివరకు ఇట్లా చేశారా? పోని అప్పుడు వాళ్ళు చేసినదే తప్పంటే దానికి 10 తప్పు చేస్తే ఎట్లా లెక్కలోకి వస్తుంది?